వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లాలిత్య. ముందుగా హెడ్లైన్స్. పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలన్న జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. భగవాన్ మహాదేవ్ డయాలసిస్ సెంటర్ను అకస్మాత్తుగా పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఘనంగా పివి నరసింహారావు 16వ వర్ధంతి వేడుకలు. నిజమైన కాంగ్రెస్ పార్టీ వారికే పీసీసీ ఇవ్వాలని కోరిన మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు. కేసులు పెండింగ్ లో లేకుండా చూసుకోవాలన్న డీఎల్జీ రంగనాథ్. రైతు దీక్షకు మద్దతు ప్రకటించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. యాదగిరి పట్టణంలో అంతరించిపోతున్న మధుర జ్ఞాపకాలను భద్రంగా కాపాడాలని దేవాదాయ శాఖ వారిని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిర్లా ఈలయ్య. జనవరి మొదటి వారంలో గాంధీ సంస్థల ఆధ్వర్యంలో ఉత్తమ రైతులకు సన్మానం. ఢిల్లీ రైతాంగం పోరాటంలో అమరులైన రైతులకు సిపిఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ఘన నివాళి. నాగార్జున డిగ్రీ కళాశాలలో కౌన్సిల్ సమావేశం నిర్వహించిన ఆ కళాశాల ప్రిన్సిపల్ రహత్ ఖానం. డిగ్రీ విద్యార్థులకు న్యాయం చేయాలని నిరసన దీక్షను చేపట్టిన నల్గొండ ఎస్ఎఫ్ఐ సభ్యులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లాలో ఫిబ్రవరి 28 నుండి మార్చి 24 వరకు జరిగే శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరను అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. బుధవారం సూర్యాపేట పరిధిలోని దురాజ్పల్లి పెద్దగట్టు దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించి జాతర ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు చేశారు. బుధవారం సూర్యాపేట పరిధిలోని దూరజ్పల్లి పెద్దగట్టు దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించి జాతర ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో నిర్వహించే జాతరలలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పక్క జిల్లాలు రాష్ట్రాల నుండి జాతరకు అధిక భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నందున ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. స్వామివారి గర్భగుడి వద్ద భక్తులకు క్రమేపైన క్యూ లైన్లో పంపాలని, గుట్టపై వెళ్లే 3 మార్గాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే పక్కన ఉన్న చెరువులో నీరు అధికంగా ఉన్నందున ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు పోలీసు నిఘా ఉంచాలని అన్నారు. ముఖ్యంగా భక్తులు స్నానాలు చేసే ప్రదేశాలలో మరుగుదొడ్డు వద్ద నిరంతర నీటి సౌలభ్యం ఉండేలా చూడాలన్నారు. గుట్టపైకి చెరువులో నుండి వెళ్లే వాటర్ పైప్లను పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని అన్నారు. అదేవిధంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను సూచించిన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని, కొత్త లైన్లతో పాటు పాత లైన్ మరమ్మతుల పనులను చేపట్టాలని అన్నారు. కరోనా నేపథ్యంలో జాతరలో వైద్యశాఖ వైద్య బృందాలు అప్రమత్తంగా ఉండాలని, పారిశుద్ధ్య పనులు, నీటి సౌకర్యం, నిరంతర విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జాతీయ రహదారికి పక్కన జాతర నిర్వహణ ఉన్నందున ప్రజా రవాణా వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. అనంతరం ఆలయ ఈవో కలెక్టర్కు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేందర్ కుమార్, డీఎస్పీ మోహన్ బాబు, డిపిఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ రామాంజులారెడ్డి, ఈఈ విద్యుత్, ఈఈపిఆర్, ఈఈఆర్, ఆర్ఎండ్బి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో బుధవారం భగవాన్ మహాదేవ్ డయాలసిస్ సెంటర్ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అకస్మాత్తుగా పరిశీలించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో బుధవారం భగవాన్ మహాదేవ్ డయాలసిస్ సెంటర్ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అకస్మాత్తుగా పరిశీలించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య, మార్కెట్ చైర్మన్ గడ్డిమిడి రవీందర్ గౌడ్, కౌన్సిలర్లు బేతిరాములు, రాయపురం నరసింహులు, నాయకులు మురగాడి వెంకటేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఆడపు బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. మీ అమ్మకా మీ అమ్మ తీసుకుంటుందా? అందరికి వెళ్ళి తీసుకున్నా ఎక్కడ చుట్టూ కదా మనకు రావాలపై ఎట్లా
బస్ నువ్వే వస్తావా? మరి ఏమి ఇస్తున్నావు? పైసలు ఎన్ని తీసుకుంటున్నారు? అందరూ ఇంటిగా తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకుంటారా? పైసలు తీసుకుంటారా? ఎందుకు ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు? తెలుసా తెలియదా? సంతోషం, మీరందరూ సంతోషంగా ఉంటే అప్పుడు స్టార్ట్ కాలేదు. ఇప్పుడు 2 నెలల నుంచి ఇంటికి వస్తున్నా. వారానికి 2 రోజులు, వారానికి 3 సార్లు. ఇది ఎట్లా ఇదే టైమా? డాక్టర్ చెప్పిందా? మంచిది. గాంధీలో వేస్తుందా? గాంధీలో కూడా ఫ్రీ కదా మళ్ళీ గిడెందుకు వచ్చినా? నిలబట్టిరా? ఇప్పుడు ఏడు ఉంటున్నారు కదా? ఏమన్నా విసుక్కుంటున్నారా? ఎప్పుడైనా కోపం అవుతున్నారా? ఎప్పుడైనా లేట్ వస్తే ఏమని అంటారా? ఏమన్నా బాగా పుచ్చుతారా? స్టెథోస్కోప్ మీ అదంతా ఫేస్ షీల్డ్ అవన్నీ చూసిన తర్వాత నాకు కొంచెం టైం పట్టింది. మాజీ మంత్రి పివి నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు బుధవారం నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్లో భారీ ఎత్తున వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం పీవీ కుటుంబ సభ్యులు, శాసనసభ్యులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు బుధవారం నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్లో భారీ ఎత్తున వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం పీవీ కుటుంబ సభ్యులతో, శాసనసభ్యులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు కె కేశవరావు, తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల యోజన, సర్వీసుల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత, పీవీ కుటుంబ సభ్యులు, శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారిని కాకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నిజమైన కాంగ్రెస్ వాదులకు పీసీసీ ఇవ్వాలని మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు కోరారు. బుధవారం అంబర్పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం అంబర్పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు మాట్లాడుతూ, స్వర్గీయ ఇందిరాగాంధీ కోడలుగా ఎస్సీ ఎస్టీ అట్టడుగు వర్గాల గురించి ఆలోచించే వ్యక్తి సోనియా గాంధీ అని అన్నారు. తెలంగాణ పీసీసీ బీసీలకు ఇవ్వాలని సోనియా గాంధీని కోరినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని, ఆర్ఎస్ఎస్ బీజేపీలకు వ్యతిరేకమని అన్నారు. సెక్యులర్ భావాలు కలిగిన నిజమైన కాంగ్రెస్ వాదీనే సోనియా గాంధీ తెలంగాణ పీసీసీగా నియమిస్తారని నమ్ముతున్నానని ఆయన తెలిపారు. 1989, 2004లో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన విషయం గుర్తు చేశారు. స్టార్ క్యాంపెయిన్గా పిలువబడే విజయశాంతి కూడా బీజేపీలోకి వెళ్ళిందని, స్టార్ క్యాంపెయిన్గా చెప్పుకునే వారి వల్ల పార్టీకి ఏమీ ఒరిగేది లేదని ఎద్దేవా చేశారు. మొన్న జరిగిన దుబ్బాక్ ఎన్నికలలో, ఈ మధ్య జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో స్టార్ క్యాంపెయిన్ ఏమైందని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన వ్యక్తిని పీసీసీగా నియమిస్తారని సోనియా గాంధీని నమ్ముతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అబ్జర్వర్స్ అంతా అడిగారు. అబ్జర్వర్కు ఒరిజినల్గా అందరూ ఎవరైతే లాయలిస్ట్ కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా చెప్పడం జరిగింది. మా ఉద్దేశంలో సోనియా గాంధీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ఏ నిర్ణయం? గతంలో 23 మంది లెటర్ రాశారు, ఆర్గనైజేషన్ ఎలక్షన్ పెట్టాలి, మన నాయకుడు తిరగాలి అని. అప్పుడు ఒక అపోహలు వచ్చినాయి 23 మంది రాసినందుకు.
కానీ కమల్నాథ్ ఇనిషియేటివ్ తీసుకొని సోనియా గాంధీకి చెప్పి అందరినీ కలిసింది. మా ఉద్దేశంలో ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. రాహుల్ గాంధీ గారు కూడా ఒప్పుకున్నాడు. ఏమని? తప్పనిసరిగా నేను నాయకులు ఏది చెప్పినా కార్యకర్త నేను ముందు ఉంటా, నేను పని చేస్తా అని చెప్పాడు. ఆయన ప్రెసిడెంట్కి ఒప్పుకున్నాడు. అదొక శుభ సూచకం. తర్వాత సోనియా గాంధీ గారు మహారాష్ట్ర ఉద్దయ్ ఠాకూర్కు రాశాడు. ఏమని? ఎస్సీ ఎస్టీలకు సరి అయిన స్థానం ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, కాంట్రాక్ట్లకు కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. పేదవాడు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఇందిరాగాంధీ కోడలుగా పేదవాని మీద ఉన్న ఆలోచన, పేదవానికి ఏ విధంగా సాయం చేయాలని వాళ్ళ తపన ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వ్యక్తులు కొత్తగా వచ్చి మేమే ఉంటామంటే చెట్టు పెట్టింది మేము, నీళ్లు పోసింది మేము, చెట్టు పెంచింది మేము. ఇవాళ గతంలో 89లో మేము తేలే కాంగ్రెస్, రామారావు వ్యతిరేకంగా తేలే, అదేవిధంగా చంద్రబాబు వ్యతిరేకంగా 2004లో తేలే, వరంగల్లో బహిరంగ సభ పెట్టాము. 2002లో 6 లక్షల మంది వచ్చారు. తర్వాత రాజశేఖర్ పాదయాత్ర చేశాడు. అప్పుడు కూడా బీసీ ప్రెసిడెంట్ ఉండే. కనుక నా ఉద్దేశంలో బీసీలకు ఇవ్వమని అడుగుతున్నాం. ఏదైనప్పటికీ ఒరిజినల్ కాంగ్రెస్ వారికి ఇవ్వకపోతే వాళ్ళందరూ చెప్తున్నారు మేమే స్టార్ 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 అన్నారు. మొన్న దుబ్బాకలు ఏమైంది స్టార్లది? అదేవిధంగా మొన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎన్ని గెలిపించిండ్రు. కనుక ఇది స్టార్ లేదు, ఏం లేదు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే పార్టీ బతుకుతుంది. తప్పనిసరిగా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు ఐడియాలజీ, సెక్యులర్ ఐడియాలజీ మేము ఎన్నడూ కాంప్రమైజ్. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటూ నేర విచారణలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని పోలీస్ అధికారులను డీఐజీ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ ఆదేశించారు. బుధవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో రంగనాథ్ పాల్గొని మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో డీఐజీ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ పాల్గొని మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని ఆయన సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై మరింత దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన సూచనలు చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. రాబోయే మార్చి నెల వరకు రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించే విధంగా చూడాలని డీజీపీ ఆదేశించిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయడంతో పాటు పోలీసు అధికారులు సైతం చొరవ చూపినప్పుడే ఫలితం వస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మహిళా రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ప్రతి పోలీస్ అధికారి ఈ 2 అంశాలపై శ్రద్ధ వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలను పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమ్యూనిటీ పోలీసింగ్ నేను సైతం కింద కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించే విధంగా చూడాల్సిన బాధ్యత సంబంధిత పోలీస్ అధికారులపైన ఉందన్నారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో అనే విషయాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో రకాల నేరాలను ఛేదించిన విషయాలను గుర్తుంచుకుని వాటి నిర్వహణ పట్ల శ్రద్ధ వహించాలన్నారు. రాబోయే వారం రోజులలో జిల్లాలలోని అన్ని సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలో జిల్లాలోని పోలీస్ స్టేషన్లను సందర్శించడంతో పాటు జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ల వారీగా పనితీరు సమగ్రంగా సమీక్షించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ సి నర్మదా, డీసీపీలు వెంకటేశ్వర రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, సిఐలు రవీందర్, గౌరు నాయుడు, నిగిడాల సురేష్, మెహబూబ్ బాషా, పిఎన్డి ప్రసాద్, పరశురాం, శంకర్ రెడ్డి, సురేష్ కుమార్, రాజశేఖర్ గౌడ్, వెంకటేశ్వర్లు, ఆదిరెడ్డి, నాగరాజు, బాలగోపాల్, ఏఎస్ఐలు రాజశేఖర్ రెడ్డి, నరసింహ, కొండలరెడ్డి, విజయ్ కుమార్, సైదుబాబు, సైదులు తదితరులు ఉన్నారు. ఇదే కాకుండా ఈ అరెస్ట్ ఏమైనా డీటెయిల్స్ ఉంది సార్? ఇక్కడ యాంటిసిపేటెడ్ బెయిల్స్ వచ్చింది ఉంది సార్? చేయలేదు. నెక్స్ట్ మనం వీల్ గో బై పిఎస్ వైజ్ రివ్యూ స్టార్ట్ చేస్తామని చెప్పారు కదా. సో నేను కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో వీల్ స్టార్ట్ కొన్ని ఇన్స్పెక్షన్ షెడ్యూల్ కూడా ఇచ్చి ఉంటారు మీకు. ఇన్స్పెక్షన్స్ కూడా
కొన్ని పోలీస్ స్టేషన్స్ రొటీన్గా చేయాల్సిన ఇన్స్పెక్షన్ నేను వస్తాను అక్కడ. టూ 2016 కేసు ఆఫ్ మిర్యాల కూడా అన్నారు 1 టౌన్. ఇది కూడా స్టే అని చూపిస్తున్నారు. ఇదే కాకుండా ఈ అరెస్ట్ ఉన్న డీటెయిల్స్ ఉంది సార్, ఇక్కడ యాంటిసిపేటరీ బెయిల్స్ వచ్చింది ఉంది సార్, చేయలేదు లేదు. నెక్స్ట్ మనం మీ గోవా పిఎస్ వైజ్ రివ్యూ స్టార్ట్ చేస్తామని చెప్పారు కదా అది. సో నేను కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో వీల్ స్టార్ట్ కొన్ని ఇన్స్పెక్షన్ షెడ్యూల్ కూడా ఇచ్చి ఉంటారు మీకు. ఇన్స్పెక్షన్స్ కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్ రొటీన్గా చేయాల్సిన ఇన్స్పెక్షన్ నేను వస్తాను అక్కడికి వస్తాను. సో దట్ ఈస్ వన్. Case number 1, 2012, 286, 287/2000. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. రైతు దీక్షకు మద్దతుగా ఎంసీపీఐయు ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రైతు దీక్షకు మద్దతు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతు దీక్షకు మద్దతుగా ఎంసీఐయు ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రైతు దీక్షకు మద్దతు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీ అమ్ముకునే నరేంద్ర మోడీకి రైతుల గోస తెలియదని, చలిని కూడా లెక్క చేయకుండా రైతులు పోరాటం చేస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఈ చలికి భయపడకుండా, చలే బహుశా రైతులకు భయపడతా ఉంది, ఆ ప్రకారం ఉద్యమం చేస్తున్నారు. ఇది ఏదో ఆ పంజాబ్ వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళు, భూస్వాములు, కులక్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇది దేశమంతా అది రావడం అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తా ఉన్నారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు అంటారు రైతులే లేకుండా ఉండే ఉద్యమం ఇది చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళ కళ్ళకి నిజమే, వాళ్ళ కళ్ళకి అదాని, విజయమాల్య వాళ్ళు కనిపిస్తారు తప్ప మనది కనిపిస్తాం వాళ్ళకి. ఈ దేశంలో డకాయిట్లు ఉండేవాళ్ళు వాళ్ళకి కనిపిస్తారు, నిజమైన పోరాట యోధులు మనకు కనిపిస్తారు. అందుకే మనం ఇక్కడ సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. ఈ సంఘీభావం ప్రకటిస్తామంటే రకరకాల వ్యతిరేక పద్ధతులు వస్తున్నది రాని. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, మోడీ రోజు ఒక తేనె పూసిన కత్తిలాగా స్వీట్గా మాట్లాడుతున్నాడు. ఈ చట్టాలు ఎంత మంచివో చెప్తా ఉన్నాడు. నీకు వ్యవసాయం అంటే తెలియదు, నువ్వే ఒప్పుకున్నావు కదా నేను టీ అమ్ముకునేవాడని చెప్పేసారు. మరి టీ అమ్ముకునే వాళ్ళకి వ్యవసాయం తెలుస్తుంది? తెలియదు. అమిత్ షాకి వ్యవసాయం తెలుస్తుంది? ఆయన పైన క్రిమినల్ కేసులను పోగొట్టుకోవడానికి 12 మందిని చంపాడు. ప్రజానీకం రైతులు ఆ డైనమిక్ పాలన సాగిస్తున్నారు. నేను అంటున్నాను, వాళ్లకు దైనందిన జీవితంలో వచ్చేటువంటి అగ్ని పరీక్షని ఎదుర్కొని చావో రేవో తేల్చుకుందామని చెప్పేసి ఆడ కూర్చున్నారు. నిజంగా ఈ బిల్లులు బాగా ఉందని చెప్పేటువంటి మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, మీకు ఆ పట్టుదల ఉంటే, ఆ కన్విక్షన్ ఉంటే 24 గంటల జంతర మంత్రుల్లో పోయి కూర్చోగలరా? ఈ చలిలో మీకు చేత అవుతుందా? కూర్చొని చూద్దాం, అతను మాట్లాడదాం. ఎందుకు ఉల్లిపాయ శాస్త్రం చెప్తా ఉంటారు? చేయబాకండి. రైతాంగానికి బానిసగా మార్చి
ఆహార కొరత సృష్టించి కార్పొరేట్ కంపెనీలకి వ్యాపారం అప్పగించి వాళ్ళు ఇక్కడ యూరోప్ దేశాల్లో పంటలు లేని సమయంలో మన పంటల ఎగుమత్యానికి ఉపయోగపడే పద్ధతి తప్ప, అంటే కార్పొరేట్ కంపెనీలకి విదేశాలకి తొత్తులుగా మారేటువంటి పద్ధతులు ఈ జియో వచ్చింది. కాబట్టి ఈ జియో ఉరితాళ్ళలాగా అవుతాయి, రైతాంగాన్ని స్వతంత్రంగా బతికే రైతాంగాన్ని బానిసగా మారుస్తాయి. దీనికోసం పోరాటం సాగించే క్రమం వచ్చింది. ఈ పోరాటం ఆగదు. చివరికి ప్రభుత్వం ఈ జియోని వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగుతుంది పనిచేస్తుంది. యాదగిరిగుట్ట పట్టణంలో అంతరించిపోతున్న మధుర జ్ఞాపకాలను భద్రంగా కాపాడాలని కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య దేవాదాయ శాఖ వారిని డిమాండ్ చేశారు. బుధవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బుధవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య మాట్లాడుతూ యాదాద్రి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో అంతరించిపోతున్న మధుర జ్ఞాపకాలను భద్రంగా కాపాడాలని దేవాదాయ శాఖ వారిని డిమాండ్ చేశారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి పుణ్యక్షేత్ర వ్యవస్థాపకులు యాదాద్రి క్షేత్ర మునీశ్వరుడు యాదఋషి విగ్రహాన్ని తులసి కాటేజీ వద్ద గుర్తు తెలియని దుండగులు యాదఋషి విగ్రహం చేతులు మొత్తం తీసేసి ధ్వంసం చేశారని తెలిపారు. ఈ దుశ్చర్యకు పాటుపడిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా యాదగిరిగుట్ట పట్టణంలో అతి పురాతనమైన కట్టడాలు, తీపి జ్ఞాపకాలు ఉన్నటువంటి దేవస్థానానికి రక్షణ కవచాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈరోజు ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి శ్రీ యాదగిరి స్వామి లక్ష్మణస్వామి టెంపుల్ ఇక్కడ వెలిసిందంటే వేల సంవత్సరాల కింద శ్రీ యాదవ మహర్షి ఘోర తపస్సుతోటి ఇక్కడ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి వెలిచే విధంగా తపస్సు చేసినటువంటి యాదవ మహర్షికి ఇవాళ భద్రత లేకుండా పోయింది. ఇక్కడ వేల సంవత్సరాల కింద నుండి మర్రి చెట్టు కింద స్వామివారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఇలా ధ్వంసం చేయడం ఘోరంగా మేము పరిగణిస్తున్నాం. ఇవాళ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఈ యాదాద్రిలో వెలిసిందంటే శ్రీ యాదవ మహర్షి తపస్సు వల్ల ఆయన వేల సంవత్సరాలు తపస్సు చేసి ఇక్కడ స్వామివారిని నెలకొల్పిన స్థలంలో ఇలా అభివృద్ధి పేరు మీద ఇలా మూల విరాట్ పేరు మీద ఈ విగ్రహాలు ధ్వంసం చేయడం, ఈ విగ్రహాలు తీసేయడం, ఇక్కడ నుండి చెట్లను కూడా నరికేయడం హేయమైన చర్యగా పరిగణిస్తూ ఆ స్వామివారికే భద్రత లేదు. గతంలో కూడా ఇక్కడ ఈవో గారు కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆ చెట్టును రక్షించి దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి యాదవ మహర్షి విగ్రహాన్ని కొత్తగా నెలకొల్పి దానికి సంబంధించినటువంటి ధూపదీప నైవేద్యాలు కూడా చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినాం. కానీ ఇలా ఉగ్రన్న విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఇలా చైలు నరికేయడం ఘోరమైన చర్యగా పరిగణిస్తూ ఎంబడే దీని మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి అక్కడ యాదవ మహర్షి విగ్రహాన్ని నెలకొల్పాలి. ఈ చెట్టుకు సంబంధించి భద్రతను కల్పించి ఈ యాదాద్రిలో ఉన్నటువంటి క్రీతి పరిశ్రమను ఇంకా పైకి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ చర్యకు పాల్పడినటువంటి దుండలను ఎంబడే శిక్షించాలి. ఈ యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి పైనలో దశిస్తున్నటువంటి దశలో ఇలాంటి చర్యలు సమంజసం కాదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. జనవరి మొదటి వారంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రకృతి వ్యవసాయ అనుబంధ ఉత్తమ రైతులను గుర్తించి సన్మానించి ప్రోత్సహించే కార్యక్రమానికి రైతు సమన్వయ సమితి చైర్మన్ డాక్టర్ పల్ల రాజేశ్వరరెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ బుధవారం ఆయనను ఘనంగా సన్మానించారు. జనవరి మొదటి వారంలో గాంధీ గ్లోబల్, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రకృతి వ్యవసాయ అనుబంధ ఉత్తమ రైతులను గుర్తించి సన్మానించి ప్రోత్సహించే కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి చైర్మన్ డాక్టర్ పల్ల రాజేశ్వరరెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ బుధవారం వారు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రకృతి గో ఆధారిత వ్యవసాయంపై సెమినార్ నిర్వహించి ఉత్తమ రైతు దంపతులను సన్మానించడం జరుగుతుందని వారు తెలియజేశారు. అదేవిధంగా వ్యవసాయదారులకు గోవులను ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ స్టాళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల రాష్ట్ర కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, ప్రతినిధులు మల్లారెడ్డి, రామాంజనేయులు, కె గోపాల్జీ, సుభాష్ చంద్ర, పావని తదితరులు పాల్గొన్నారు.
మంగళవారం రాత్రి సిపిఎం పార్టీ 11వ వార్డు కత్తాల్గూడ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ మరణించిన రైతులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అనంతరం సిపిఎం శాఖ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య పాల్గొని మాట్లాడారు. మంగళవారం రాత్రి సిపిఎం పార్టీ 11వ వార్డు కట్టెలగూడ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ మరణించిన రైతులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ రైతు వ్యతిరేక 3 చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగానికి కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి చేస్తున్న కుట్రను గుర్తించిన రైతాంగం పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో గత 28 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ పోరాటంలో ఇప్పటికే 35 మంది మరణించారని, వారివి ప్రభుత్వ హత్యలని ఆరోపించారు. చర్యల పేరుతో కాలయాపన చేయకుండా రైతు వ్యతిరేక 3 చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నల్గొండ పట్టణంలో అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ సొంత ఇల్లు లేక కరోనా కారణంగా పనులు కోల్పోయి ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ 131, 135 జీవోలను వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు దండంపల్లి సరోజ, భూతం అరుణాకుమారి, శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య, సభ్యులు మారయ్య, యాదయ్య, కృష్ణ వెంకటయ్య, కాలనీ వాసులు షేక్ లతీఫ్, దాసరి నవీన్, కలమ్మ, లింగమ్మ, మంజుల, సుగుణమ్మ, మారయ్య తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ పోరాటంలో అమరులైన రైతులకు రద్దు చేయాలి రైతు వ్యతిరేక 3 చట్టాలను 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 జోహార్లు రైతాంగ పోరాట అమర వీరులకు, ఢిల్లీ రైతాంగ పోరాట అమర వీరులకు, రైతాంగ పోరాట అమర వీరులకు, ఢిల్లీ పోరాటంలో అమరులైన రైతులకు, ఢిల్లీ పోరాటంలో అమరులైన రైతులకు రద్దు చేయాలి రైతు వ్యతిరేక 3 చట్టాలను రద్దు చేయాలి రైతు వ్యతిరేక 3 చట్టాలను కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను వ్యతిరేకించండి ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించండి ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించండి ప్రైవేటీకరణ విధానాలను. ఢిల్లీలో గత 27 రోజులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఎముకలు కొరికే చలిలో కూడా కోట్లాది మంది జనం ఢిల్లీ సరిహద్దులలో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ వారి సమస్యను పరిష్కరించే పరిస్థితులు లేదు. ఈ యొక్క చలిలో ఇప్పటికే 26 మంది 34 మంది చనిపోయారు. ఇంకా అనేక మంది రైతులు చనిపోతున్న పరిస్థితి ఉంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతాంగంతో చర్చలు జరిపి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 3 చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క రైతులకు నివాళులు అర్పిస్తూ ఈరోజు నల్గొండ పట్టణం 11వ వార్డు కథాలూడ అర్బన్ కాలనీలో ప్రజలందరూ కూడా రైతాంగానికి నివాళులు అర్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం వేసే విధానాల్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి పునరాలోచన చేయాలి. ఈ యొక్క 3 చట్టాలను వెంటనే రద్దు చేయాలి. రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నల్లగొండలోని ప్రభుత్వ నాగార్జున డిగ్రీ కళాశాలలో బుధవారం ప్రిన్సిపల్ రాహత్ ఖానం అధ్యక్షతన 2020-21 కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిలబస్, నైపుణ్య అభివృద్ధికి సంబంధించిన సర్టిఫికేట్ కోర్సులు, అడ్వాన్స్డ్ కోర్సులు, ప్రాజెక్ట్ వర్క్, పరిశోధనలపై ఆసక్తి పెంపొందించే విధంగా చర్చించారు. నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ప్రిన్సిపల్ రాహత్ ఖానం అధ్యక్షతన 2020-21 కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిలబస్, నైపుణ్య అభివృద్ధికి సంబంధించిన సర్టిఫికేట్ కోర్సులు, అడ్వాన్స్డ్ కోర్సెస్, ప్రాజెక్ట్ వర్క్స్, పరిశోధన ఆసక్తి పెంపొందించే విధంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ అకాడమిక్ సెల్ డైరెక్టర్ ఆల్వాల్ రవి, అరుణప్రియ, శ్రీధర్ రెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ మునీర్, వైస్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నాగరాజు, శ్రీనివాస్, సుబ్బారావు, అన్ని డిపార్ట్మెంట్ల విభాగాధిపతులు పాల్గొన్నారు. డిగ్రీ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ముందు నిరసన దీక్షలను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్ల మహేష్ ప్రారంభించారు. డిగ్రీ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ముందు నిరసన దీక్షలను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్ల మహేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ విద్యార్థులకు ఇన్స్టెంట్ పరీక్ష నిర్వహించి న్యాయం చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఇతర యూనివర్సిటీల మాదిరిగా ఒక సబ్జెక్ట్ ఉన్న సంవత్సరం మరియు సెమిస్టర్ విద్యార్థులకు పరీక్ష నిర్వహించి సంవత్సరం కోల్పోకుండా చూడాలని అన్నారు. అన్ని కౌన్సిలింగ్లు జరుగుతున్నందున వెంటనే యూనివర్సిటీ అధికారులు స్పందించి పరీక్ష నిర్వహించి ఫలితాలను విడుదల చేయాలని కోరారు.
గత 10 రోజులుగా విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్న అధికారులు మాత్రం చలించడం లేదన్నారు. యూనివర్సిటీ అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఆయన ఎంజీయూ అధికారులు మొండిగా వ్యవహరిస్తే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమన్నారు. ఈ నిరసన దీక్షలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఖమ్మంపాటి శంకర్, ఎంజీయూ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి దొడ్డి లింగస్వామి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు జిట్టా రమేష్, శ్రవణ్, సూర్య, విజయ్, గణపతి, శివప్రసాద్, ప్రవీణ్, సత్యం తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ బ్యాక్లాగ్ ఉన్న విద్యార్థులకు ఫస్ట్ ఒక సబ్జెక్ట్ ఉన్న వారికి ఇన్స్టెంట్ పరీక్ష నిర్వహించాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయబడుతుంది. మేము ఎస్ఎఫ్ఐగా ఇప్పటికే పలుమార్లు రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తే రిజిస్టర్ గారు అదేవిధంగా మిగతా అధికారులు కూడా స్పందించడం లేదు. కావున ఈ రోజు నుంచి ఎస్ఎఫ్ఐగా నిరసన దీక్ష ప్రారంభించడం జరుగుతుంది. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన దీక్షలు కొనసాగుతాయి. లేని ఏడాల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆమరణ నిరాదీక్ష చేసైనా సరే విద్యార్థులు న్యాయం జరిగే వరకు ఎస్ఎఫ్ఐగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు చూసినట్టయితే విద్యార్థులకు ఒక సంవత్సరం కోల్పోవడం వల్ల వాళ్ళ విలువైన సమయాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఈ రోజు చూసినట్టయితే విద్యార్థులు కూడా ఏం చేయాలి అర్థం కాక రోజు వస్తున్నారు. కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మంత్రికి, అదేవిధంగా అధికారులందరూ కూడా రోజు వినపత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పష్టమైన హామీ యూనివర్సిటీ నుంచి రాలేదు. కావున వెంటనే యూనివర్సిటీ నుంచి స్పష్టమైన హామీ పత్రికా ముఖంగా ప్రెస్ ముఖంగా ఒక ప్రకటన వచ్చే వరకు మా దీక్షలు కొనసాగుతాయి. ఈరోజు చూసినట్టయితే కరోనా సందర్భంగా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా క్లాసులు జరగలేదు. అయినా కూడా విద్యార్థులు చాలా కష్టపడి పరీక్షలు రాసిన సందర్భంగా పేపర్ వాల్యుయేషన్ కూడా సరిగ్గా చేయలేదు. కొన్ని పేపర్లు కనీసం దిద్దకుండా ఇష్టరాజ్యంగా వేరించడం వల్ల ఈరోజు విద్యార్థులు చాలా కూడా నష్టపోతున్నారు. కావున వెంటనే విద్యలో న్యాయం చేసేంత వరకు, ఇన్స్టెంట్ ఎగ్జామ్ నిర్వహించే వరకు మనం చూసినట్టయితే మన రాష్ట్రంలో శాతవాహన యూనివర్సిటీ కానీ ఇతర యూనివర్సిటీలో కానీ కూడా ఇన్స్టెంట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. మరి మన యూనివర్సిటీలో మాత్రం యూనివర్సిటీలో ఎందుకు నిర్వహించరు? మరి ఇది ఒక ప్రతి సంవత్సరం విద్యార్థులకు నష్టం జరుగుతూనే ఉంది. ఇది ఒక్కసారి కాదు, ప్రతి సంవత్సరం కూడా రిజల్ట్ వచ్చినాయంటే విద్యార్థులు వచ్చి ఆందోళన చేయడం, ఏదో ఒక మాట చెప్పడం, రీవాల్యుయేషన్ చేస్తాం, మేము 1000 రూపాయలు కట్టుకుంటూ అంటున్నాడు. కానీ రీవాల్యుయేషన్ కాదు, ఏం కాదు, ఇన్స్టెంట్ పరీక్ష నిర్వహించాలి, ఉచితంగా నిర్వహించాలి, విద్యార్థులు న్యాయం జరిగే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. కావున మీ విద్యార్థులు కూడా ఒకటే కొడతాం, మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎస్ఎఫ్ఐ మీకు అండగా ఉంది. మీకు న్యాయం జరిగే వరకు ఎస్ఎఫ్ఐగా పోరాటం చేస్తాం. ఆ పోరాటాన్ని కొనసాగించుకొని యూనివర్సిటీ అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం. ఇప్పటికీ రిజిస్టర్ స్పందించలేదు. రేపు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీగా, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా, అదేవిధంగా గవర్నర్ కలిసైనా సరే ఎస్ఎఫ్ఐగా పోరాటాన్ని కొనసాగించుకుంటూ ఈరోజు రిలే నిరసన దీక్షలు ప్రారంభించడం. రేపు అదేవిధంగా దీనికి స్పష్టమైన హామీ రాకపోతే ఆమరణ నిరసన చేసే. హెడ్లైన్స్ మరోసారి. పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలన్న జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. భగవాన్ మహాదేవ్ డయాలసిస్ సెంటర్ను అకస్మాత్తుగా పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఘనంగా పివి నరసింహారావు 16వ వర్ధంతి వేడుకలు. నిజమైన కాంగ్రెస్ పార్టీ వారికే పీసీసీ ఇవ్వాలని కోరిన మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు. కేసులు పెండింగ్ లో లేకుండా చూసుకోవాలన్న డీఎల్జీ రంగనాథ్. రైతు దీక్షకు మద్దతు ప్రకటించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. యాదగిరి పట్టణంలో అంతరించిపోతున్న మధుర జ్ఞాపకాలను భద్రంగా కాపాడాలని దేవాదాయ శాఖ వారిని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిర్లా ఈలయ్య. జనవరి మొదటి వారంలో గాంధీ సంస్థల ఆధ్వర్యంలో ఉత్తమ రైతులకు సన్మానం. ఢిల్లీ రైతాంగం పోరాటంలో అమరులైన రైతులకు సిపిఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ఘన నివాళి. నాగార్జున డిగ్రీ కళాశాలలో కౌన్సిల్ సమావేశం నిర్వహించిన ఆ కళాశాల ప్రిన్సిపల్ రహత్ ఖానం. డిగ్రీ విద్యార్థులకు న్యాయం చేయాలని నిరసన దీక్షలు చేపట్టిన నల్గొండ ఎస్ఎఫ్ఐ సభ్యులు. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.